హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రియాంక వారణాసి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. సో నేను ఎక్కడున్నానో తెలుసా? హైదరాబాద్లో ఇంటికి వచ్చానండి ఈరోజు మార్నింగే. సో ఈరోజు యాక్చువల్గా రేపు దసరా. సో ఈరోజు బతుకమ్మ ఫెస్టివల్ అనమాట. సో ఇంట్లో ఎలా ఫెస్టివల్ చేసాము అంటే మేము అక్కడ పెద్దగా అక్కడ అంటే ఫేజ్ 1లో పెద్దగా చేస్తారనమాట. మేము ఇక్కడనే ఆడాము ఇంటి దగ్గరే. సో చిన్నగా నార్మల్గా కొంతమంది ఓన్లీ ఈ గల్లీ వరకు మాత్రమే. సో మాకు జరిగిన దాంట్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి బతుకమ్మని ఎలా ప్రిపేర్ చేసాము అంత వీడియో తీసాను. ప్లీజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మమ్మీ వచ్చేసి బతుకమ్మ చేస్తుంది. ఇంకా నాకు ఎలా చేయాలి అని తెలుసు, కానీ పర్ఫెక్ట్గా రాదనమాట. అంత మంచిగా రాదు. మేము చేసే చిన్న బతుకమ్మనే ఎవ్రీ ఇయర్ ఇంతే చిన్నగా, మరీ అంత పెద్దగా ఏం చేయము. ఇంకా నేను చెల్లి అందరం చూసుకుంటున్నాం అనమాట. చెల్లి హెల్ప్ చేసింది మమ్మీకి. ఇంకా నేను కూడా కొంచెం చూసుకుంటూ ఏమైనా పూలు అందించుకుంటూ ఉన్నాను అనమాట. నువ్వు ఇది కట్టుకుంటున్నావు లడ్డు. తీయా కట్టుకుంటున్నావు అనలే అని అడిగిన, కట్టుకో అని అడగలే. సూపర్ పో. లడ్డు నాకు నచ్చలే. లంగా వేసుకో, రెడీ అవ్వాలి. ఇక్కడ యాక్చువల్గా వెనుకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. యాక్చువల్గా అది మా బెడ్రూమ్, కానీ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. చెల్లి హాస్టల్ ఉంటుంది, నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఎవరు యూజ్ చేయరు. కాబట్టి అదంతా స్టోర్ రూమ్లో పడిపోయింది. సో తప్పదు కదా, ఈరోజు వచ్చింది, కొంచెం తర్వాత నీట్ చేసుకున్నాము. సో ఇంకా నేను బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ రెడీ అయిపోతున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఇంకా
ఇలాగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసినాం. యాక్చువల్గా ఫేజ్ 1లో చాలా చాలా బాగా జరుగుతుంది, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. కానీ ఇక్కడ మేము ఓన్లీ మా గల్లీ వరకు మాత్రమే చేసినాం అనమాట. అక్కడికి వెళ్ళడానికి లైక్ ఓపిక లేక ఈరోజే వచ్చిన కాబట్టి. సో ఇలా అయిందండి మా బతుకమ్మ సెలబ్రేషన్. ఒకటి హియర్ ఐ యామ్ మమ్మీ చేస్తారు కదా మమ్మీ తర్వాత ఇలాగా యాక్చువల్గా ముందైతే బావిలో ఇడుస్తుండే, ఇప్పుడు ఎక్కడ స్పేస్ లేక ఇక్కడ సైడ్ ఏమి లేక ఇంకా బకెట్లోనే చిన్న బతుకమ్మ అప్పుడు ఎట్లా చేస్తున్నాం, పెద్ద బతుకమ్మ కూడా అప్పుడు అట్లనే చేస్తున్నాం అనమాట. ఆ గౌరమ్మని తీసుకొని మమ్మీ వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు సో ఇలా అయ్యాయండి మా బతుకమ్మ సెలబ్రేషన్స్. ఏదో అంటే ఈసారి చాలా నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.